For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు ప్రతి ఒక్క మదర్కి ఏం చెప్తారు మేడం? ఎందుకంటే మీరు చాలా డెలివరీస్ చేశారు అండ్ మీరున్న సిచ్యువేషన్లో, మీ బాబు సిచ్యువేషన్లో కానీ ప్రతి ఒక్క మదర్కి ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి? ప్రతి ఒక్క మదర్కి నేను ఏం చెప్తానంటే సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్. మీ మ్యారేజ్ కానీ లేకపోతే బికమింగ్ మదర్ కానీ ఏదైనా కూడా ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్. అదే మీ లైఫ్ అయిపోయి డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఆ ప్రాసెస్లో, ఆ మదర్హుడ్లో. ఎగ్జాక్ట్లీ, ఆ మదర్హుడ్ కానీ బీయింగ్ వైఫ్ కానీ ఒకప్పట్లాగా కాదు కదా రోజులు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దే వాంట్ టు అచీవ్, వాళ్ళకు కూడా ఒక రికగ్నిషన్ కావాలి, వాళ్ళకు కూడా ఒక రెస్పెక్ట్ కావాలి. కాబట్టి వీఆర్ ఆల్ రన్నింగ్ ఈక్వల్లీ విత్ ద మెన్. ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా కెమెరామెన్ వచ్చారు, మీరు వచ్చారు, యూ ఆల్ ప్లే ద సేమ్ రోల్, రైట్? సో దెర్ ఈస్ నో ఇన్ఈక్వాలిటీ. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ సంబడీస్ వైఫ్, మీరు పార్ట్నర్గా ఉన్నప్పుడు యూ బోత్ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ యూ బోత్ షుడ్ కంప్లీట్ ఈచ్ అదర్. ఆ ఈక్వాలిటీ అన్నది ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో మెన్ అంటే ఏదో పెద్ద కొమ్ములు వాళ్ళకి ఏం లేవు. సో అందరూ ఈక్వల్గా, ఫర్ మెన్ ఆల్సో ఐ సే రెస్పెక్ట్ యువర్ వైఫ్. మన ఒక మ్యారేజ్లో లవ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, అది అదృష్టం ఉంటే ఉంటుంది, కానీ రెస్పెక్ట్ అన్నది మాత్రం కంపల్సరీ ఉండాలి. బోత్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఆ రెస్పెక్ట్ ఉన్న నాళ్ళు బాగుంటుంది. ఆ రెస్పెక్ట్ లేని రోజు ఎవరైనా ఇప్పుడు దే కెన్ చూస్ దేర్ ఓన్ పాత్స్ టు లీవ్. సో ఆల్వేస్ మీరు మీ పార్ట్నర్ని ఎంచుకుంటే గనక ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎంచుకోండి, సో దట్ మీ అందరికి ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఒక హ్యాపీ మ్యారేజ్ అంటే హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు పుట్టే పిల్లలు కూడా దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్, అండ్ కిడ్స్ హూ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్ విల్ బి వెరీ ఇంటెలిజెంట్. సో ఇన్ ఆల్ ద వేస్ మనకు డబ్బు ఉన్నా లేకున్నా ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ కనుక ఉంటే అది ఒక దే ఆర్ మెంటలీ ఆల్సో హెల్దీ, ఫిజికలీ ఆల్సో హెల్దీ. వాళ్ళ లైఫ్ కూడా అటు ఎటు డైవర్ట్ అవ్వకుండా మంచిగా దే రీచ్ దేర్ డెస్టినేషన్. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ మైండ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో a woman should never lose herself, let it be being mother or let it be being wife. And also ఒకటి చెప్పాలనుకుంటాను, don't try to be a multitasking female. అవసరం లేదు అంత. యు బీ ఎ సెలెక్టివ్ టాస్కర్. మీ అవసరం ఫస్ట్ కావాల్సింది మీ పిల్లలకి, తర్వాత మీ హస్బెండ్కి, తర్వాత కమ్స్ యువర్ జాబ్. జాబ్ అన్నది ఓన్లీ టు గెట్ సమ్ మనీ, ఆల్సో సమ్ బిట్ ఆఫ్ రికగ్నిషన్. బట్ దీని అన్నిటికీ కూడా మీరు ఒక లైన్ ఆఫ్ డిమార్కేషన్ అన్నది పెట్టుకోవాలి. మీరు ఏ జాబ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా యూ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ దెన్ చూస్. ద సేమ్ అప్లైస్ టు ద హస్బెండ్ ఆల్సో. నువ్వు మదర్ కదా అంటే నువ్వు ఫాదర్ కూడా. See, there is a father in every mother, there is a mother in every father. సో ఆ పేరెంట్హుడ్ లో మదర్ ని ఎక్కువ వెయిటేజ్, ఎక్కువ బరువు బాధ్యతలు ఇచ్చి ఫాదర్ సైడ్ అయిపోవడము అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి అ వెరీ బ్యాలెన్స్డ్, ఈక్వల్ గా ఉండాలి. టు గో టు అ జాబ్ అండ్ ఎర్న్ మనీ ఈజ్ అ వెరీ ఈజీ టాస్క్, ట్రస్ట్ మీ. వెళ్ళి చెప్పడం, కానీ ఇంట్లో అన్ని అందరికీ వస్తున్నాయా లేదా, పిల్లలు తిన్నారా లేదా, ఇంటికి అన్ని మనం అనుకున్నవి వచ్చినాయా లేదా, ఈ బాధ్యత కన్నా కూడా ఎగ్జాక్ట్లీ ఇంటిని మేనేజ్ చేసేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో హోమ్ మేకర్సే కదా, నువ్వేం చేస్తున్నావు అని అనడానికి లేదు. యు ఆర్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ద ఫ్యామిలీ. జనరేషన్ లో పిల్లల్ని పెంచడం కూడా దట్టు అప్పటి కాలంలో ఒక 9-10 మంది పిల్లలనైనా ఈజీగా పెంచేవాళ్ళు. అంటే వాళ్ళ అందరి రిక్వైర్మెంట్స్ తక్కువ ఉండేది అండ్ వి యూస్ టు లీడ్ అ మినిమలిస్టిక్ లైఫ్. అవసరాలు చాలా చిన్నగా తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతిదీ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అన్న దాంట్లో పేరెంట్స్ ఆర్ గెట్టింగ్ డ్రైన్డ్ అవుట్. అండ్ జాబ్స్ కూడా ఆల్ ఆర్ కార్పొరేట్ జాబ్స్ కదా, దేనికి మనకి ఏది గ్యారంటీ లేదు. సో మినిమలిజం అన్నది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ కమ్స్ ఫ్యామిలీ అన్నది మర్చిపోదు. బట్ ఫ్యామిలీ కన్నా ముందు మనం వస్తాం అన్నది అయితే మర్చిపోదు. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఫుల్ యూ కెన్ షేర్, అదర్వైజ్ యూ విల్ గెట్ డ్రైన్డ్ అవుట్. ఒక మదర్ హ్యాపీగా ఉండగలిగితే ఎగ్జాక్ట్లీ పిల్లలు కూడా హ్యాపీగా హెల్దీగా ఉంచగలరు. అండ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. వెన్ వీఆర్ యంగ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు అడ్జస్ట్ ఇన్ అవర్ జాబ్. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అంటే బాగా గొడవలు పెట్టుకొని సపరేట్ అయ్యి బయటకు వచ్చేసేవాళ్ళు. బట్ నన్ను అంటాను, ఇన్లాస్ కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడము, పిల్లలు కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవడము, ఆ రెసిప్రొకేషన్ కనుక ఉంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అంటే మన పిల్లలకి కానీ
అదొక సెక్యూరిటీ, అదొక హ్యాపీనెస్, అదొక గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారంటే అది ఆ వైబే డిఫరెంట్. అవును. సో ఐ ప్రిఫర్ గెట్ మోర్ ఇన్ టు జాయింట్ ఫ్యామిలీస్. యూ విల్ హ్యావ్ సెక్యూరిటీ, సపోర్ట్ సిస్టమ్. అండ్ ఎస్పెషల్లీ ఇద్దరు జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు జాబ్స్ చేసే ఎవరో వాళ్ళు కేర్ టేకర్స్ లేకపోతే ఇలా పెట్టుకునే కంటే Exactly. గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల ఈ చేసే వాళ్ళకి అండ్ పేరెంట్స్ కూడా ఒక ధైర్యం ఇది ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా సపోర్ట్ ఉంటుంది. సిస్టమ్ లా ఉంటుంది. సో సేమ్ వే వాళ్ళకు ఉన్న హెల్త్ సో కేర్ ఇష్యూస్ టేకర్ ఉన్నా ఉన్నా కూడా చూసినా చూడకపోయినా అండ్ ఒక వీళ్ళు vigilance అన్నది ఉంటుంది. ఉన్నారు అనేది ఉంటుంది. ఎవరికో Exactly. ఎవరి దగ్గర మనం ఉంచేసాము అనే ఫీలింగ్. అందుకే అత్త మామలతో గొడవ పడకండి, మంచి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ తీసుకోండి. తల్లిదండ్రుల సపోర్ట్ సిస్టమ్ తీసుకున్నా కూడా ఓకే, ఏదో అందరూ ఒక దగ్గర కలిసి ఉంటే పిల్లలకు కూడా బాగుంటది. సో Yeah. సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్స్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటా ఉండాలి. ఏదన్నా ఉన్నా కూడా మనం వెంటనే వీ కెన్ హ్యాండిల్ ఇట్. అది ముదిరిపోయినాక చూస్తే ఒకసారి మనకి ఏమైనా అయితే ద మదర్స్ లాస్ ఇస్ ఎ వెరీ బిగ్ లాస్ టు అ ఫ్యామిలీ. పిల్లలు ఎట్లా అయిపోతారు ఏంటి, ఎందుకంటే మదర్ చూసినంత బాగా ఫాదర్ చూడలేరు అని 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 ఫాదర్ని అట్లా సెట్ చేస్తున్నాం. అట్లా కాదు, మదర్ చూసినంత బాగా ఫాదర్ కూడా చూడాలి, ఫాదర్ చేసేంత బాధ్యతగా మదర్ కూడా చేయాలి. అట్లా ఉన్నప్పుడే అదొక బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. వాళ్ళు చేయగలరు, వీళ్ళు చేయలేరు అలా ఏం లేదు. తలుచుకుంటే అందరు అన్నీ చేయొచ్చు. ఈవెన్ అండ్ ఒకప్పుడు మ్యారేజెస్ అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ అయిపోయింది కదా. పెళ్ళిళ్ళు ఇప్పుడు అంటే ఎక్కువ బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఉమెన్ గాట్ ఎంపవర్డ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు లీడ్ దేర్ లైఫ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు జరిగే పెళ్లిలో మదర్స్ షుడ్ టీచ్ దేర్ సన్స్ హౌ టు లివ్ విత్ సచ్ ఉమెన్. మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, అమ్మాయిలు ఇట్లా అయిపోతున్నారు అనే కన్నా ఇలా అయ్యారు, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ అన్నది సన్స్ కి కూడా నేర్పించాలి. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్క మదర్ ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి కిడ్స్ ఉన్న మదర్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలో చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.